జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో పిల్లలను దృష్టిలో పెట్టుకుని తన కోపమే తన శత్రువు అనే సుమతి శతకంలోని సూక్తి గురించి కొంచెం తెలుసుకుందాం. మార్పు అనేది పిల్లల దగ్గర నుండే ప్రారంభం కావాలి. ప్రయత్నపూర్వకంగానైనా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవరుచుకోవాలి. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తూ ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు కవిగారు. పోతన గారు ఓ మాట అంటారు, వ్యాప్తిం పొందగా వగవక ప్రాప్తం బగు లేసమైన బదివేలనుచుం తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడునే. అంటే లభించినది కొంచెమైనా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడని వారికి సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా తృప్తి తీరదు అంటారు. నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, నాకు మంచి స్నేహితులు ఉన్నారు, నేను మంచి పాఠశాలలో చదువుతున్నాను, నాకు మంచి గురువులు ఉన్నారు. ఇలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా ఉన్న వాటిలోని మంచిని చూడకుండా లేనివి ఏవో పనుగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకునేవాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినటం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలోనే ఉంది, అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటుంటే అదే నీకు స్వర్గం. ఇక్కడ ఒక రహస్యం చెప్పుకోవాలి. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంత వరకే. అది అయిపోగానే మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది. 84 లక్షల జీవరాశుల్లో దేనికి దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే నీవు దొరికిన దానితో తృప్తిపడి నిత్యం సంతోషంగా ఉంటే నీ జీవితాంతం అలా ఉండగలిగితే ఇక్కడే నీకు స్వర్గసుఖాలు లభించినట్లు. అలా కాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు, వాడికి అన్నీ ఉన్నాయి, నేను కాలేకపోతున్నాను అని తలుచుకుంటూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ నరకాన్ని దేవుడు కాకుండా నీవే సృష్టించుకున్నట్లు అవుతుంది. జన్మ జన్మలకు నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడిలాగా సరస్వతి కటాక్షం పొందాలంటే కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య 10 మందికి పంచు. కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనైనంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావనుకో అంత మాత్రానికే లోకం తల్లగిందులు అయిపోయినంతగా దిగాలు పడొద్దు. అబ్దుల్ కలాం గారు FAIL ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్తారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు. ఇప్పుడు నీవేం చేయాలి? రెండో ప్రయత్నం చేయాలి. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించాలి. అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే క్రిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ.